కనుక అప్పుడు ఆ పరమాత్మ అనుగ్రహించి బ్రహ్మగారిని ఆకాశంలో ఓంకార రూపంగా పెద్ద ధ్వని వచ్చింది, ఓంకార ధ్వని వచ్చింది. ఆ ఓంకార ధ్వనిలో ఆ వేళ మహానుభావుడు ఓంకార గణపతిని దర్శనం చేశాడు. ఓంకారం అంటే తెలుగులో ఓంకారం కాదు, సంస్కృతంలో, హిందీలో ఇలా 3 భుజాలు ఇటుంటే ఒక భుజం ఇటు ఉంటుంది. కనుక 4 భుజాలు ఆ భుజం అలా ఉంటుంది. ఓంకార గణపతి భుజాలు అలా ఉంటాయి, 4 భుజాలు. మొట్టమొదట ఓంకార ధ్వని రూపంగా అవతరించాడు మహానుభావుడు. ఓంకార, ఆ ఓంకారమే సమస్త వేదాలకి మూలము. అందుకనే ఓంకారం పలకందే వేద పారాయణ చేయడానికి వీల్లేదు. శ్రీ గురుభ్యో నమః హరి ఓం అనాలి. ఓంకారమే సృష్టికి మూలము, ఓంకారమే సర్వవాంగ్మయానికి మూలము, ఓంకారమే సర్వదేవతా స్వరూపము. ఓంకారంలోంచి సృష్టి వచ్చింది అన్నారు. కనుక ఓంకార గణపతి ఆ విధంగా వేళ ఆవిర్భవించాడు. అదిగో ఆయన అనుగ్రహం వల్ల అప్పుడు సృష్టి కార్యం చేయగలిగాడు మహానుభావుడు. ఇంకా ఆయనకి ఏకదంతం ఉపాస్మహే అనేకదంతం భక్తానాం అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతము ఒంటి దంతము కలవాడు. 2 దంతాలు ఉండాలి కదా ఏనుక్కి. ఆడ ఏనుగు కాదు, మగ ఏనుగు 2 దంతాలు ఉండాలి కదా. కానీ ఈయనకు ఒక దంతమే ఉంది. ఎందుకు ఉంది? ఒకనకప్పుడు ఒక దంతం పెకలించి యుద్ధానికి దిగాడు, యుద్ధంలో ఆయుధంగా వేసుకున్నాడు. అలాగే దాని దంతాన్ని పెకలించి భారతం రాసేయడం అంటారు. కనుక మిగిలింది ఒకటే దంతం. అందుకని ఏకదంతం ఉపాస్మహే అన్నారు. ఇది పైకి చెప్పే కథ. ఏమిటి ఏకదంతంలో ఒక దంతం కలవాడైనా మామూలు అర్థము? ఇది మామూలు అర్థం మాత్రమే, విశిష్టార్థం అది కాదు. దంతశబ్ద ప్రధానార్థక, దంతశబ్ద ప్రధానార్థ, దంతము ప్రధానము అర్థము. సమస్త దేవతలు ఒకటే దైవం, ఆ దైవం గణపతే. ముఖ్యమైన దైవం ఎవరయ్యా? ఈయనే. ప్రధానమైన దైవం ఈయనే. ఈయనని విష్ణువు కాదు, ఈశ్వరుడు కాదు, బ్రహ్మ కాదు, అందరూ అర్చించి తీరవలసిందే. అందుకని నీ అనేకదం అనేకదం తం, ఈయనకు ఉన్నది ఒకటే దంతం, కానీ అన్నీ ఇస్తాడు. అనేకదం తం, అన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఏది కొడితే అదే ఇస్తాడు. అయ్యో విఘ్నేశ్వరుడు కదా, విఘ్నాలే పోగొడతాడు, ఆయన నాకు లక్ష్మి ఇవ్వడు, ఆయన నాకు చదువు ఇవ్వడు అనుకోవడం భ్రమ. ఆయన లేకపోతే ఎవరికి ఏ శక్తి లేదు. సరస్వతి చదువు ఇస్తుంది అంటే ఈయన మహానుభావుడు అనుగ్రహం చేత సరస్వతి చదువుస్తుంది. కనుక హెడాస్తి డిపార్ట్మెంట్ అంటాను చూసారా, అది గణపతి. అందులో ఒక రేఖ విద్యా గణపతి, ఒక స్వరూపము విద్యా గణపతి అంటాం, అదే సరస్వతి స్వరూపం. కనుక అన్నీ ఇచ్చేది ఆయనే. అందుకే అనేకదం అన్నారు. గణపతి ఒక విఘ్నాలు వేస్తాడు, విఘ్నాలు పోగొడతాడు. ఇలా అనుకుంటే ఇంతకంటే తెలుగు తక్కువతనం మరొకటి లేదు. అందుకనే గణపతి చవితి నాడు పుస్తకాలు కూడా పెట్టి పూజ చేయాలి అన్నారు. లక్ష్మీ స్వరూపుడు ఆయనే, శక్తి స్వరూపుడు ఆయనే, విద్యాస్వరూపుడు ఆయనే, అన్నింటికీ ఆయనే మూలం. అందుకనే అనేకదం అన్నారు. లేకపోతే అనేకదం ఎందుకంటారు? పైగా ఈయన అగజ ఆనన పద్మ అర్కం. ఈ మహానుభావుడు అంటే ఆ తల్లికి ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో అంత ఇష్టం. పోనీ ఈయన గౌరీదేవి కడుపులోంచి పుట్టాడా? చిత్రం ఏమిటంటే గణపతి కానీ కుమారస్వామి కానీ ఆ తల్లి గర్భంలోంచి పుట్టలేదండి. గణపతికి గర్భవాసం లేదు, కుమారస్వామికి గర్భవాసం లేదు. వీళ్ళు అయోనిజులు, వీళ్ళిద్దరూ కూడా అయోనిజులు. అయినప్పటికీ ఈ పిల్లాడంటే ఎంత ఇష్టమో ఆ తల్లి. అందుకనే విఘ్నహంత్ర ప్రహర్షిత. ఆ విఘ్నేశ్వరుడు కనుక ఒక యుద్ధం చేసి వస్తే ఆ యుద్ధాన్ని చూసి మురిసిపోయి, ఆ విజయాన్ని చూసి మురిసిపోయి ఉంట. ప్రహర్షిత మామూలు హర్షం కంట బాగా ఆనందించేసిందిట. కనుక అగజ ఆనన పద్మార్కం. అగజ పర్వతానికి పుట్టిన కూతురు ఆ తల్లి. ఆ తల్లి ముఖం పట్ల, ముఖం అనే పద్మానికి ఆయన సూర్యులిట్ట అలా వికసించుంటుంట. ఎక్కడైనా అమ్మవారికి ముందు ఎదుర్కొండా
గణపతి బొమ్మ పెడితే ఆ తల్లి ఎంత ప్రసన్నంగా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఉగ్ర తీవ్రమైన మహాభయంకరమైన అమ్మవారి స్వరూపాలు ఎక్కడైనా ఉంటే ఆ ఎదుర్కొన్న వాళ్ళకి విఘ్నేశ్వరుడు బొమ్మ కనుక పెడితే ఆ తల్లి ఉగ్రత్వం అంతా పోతుందట. కుమారుడు పట్ల ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంట. అప్పుడు మనందరం కూడా ప్రసన్న వీక్షణను పొందొచ్చుట.